వెల్కమ్ టు న్యూస్. మొత్తానికి వైల్డ్ కార్డ్ ఎంట్రీ వచ్చిన తర్వాత బిగ్ బాస్ హౌస్ చేంజ్ అయింది కదా. సో అంటే లైవ్లీనెస్ వచ్చింది, హుషార్ వచ్చింది, ఎంటర్టైన్మెంట్ వచ్చింది. పొద్దున్నే డాన్స్లు వేస్తున్నారు, అబ్బా క్యూట్గా ఉంది అసలు. అయితే వచ్చిన వైల్డ్ కార్డ్ ఎంట్రీస్లో ఎవరు తోపులు అవ్వుతారు, ఎవరు సేఫ్ గేమ్ ఆడేటట్టు ఉన్నారు, సో ఎవరు తమ తప్పులను ఏమైనా పాత ప్రీవియస్ సీజన్స్లో ఏమైనా తప్పులు చేసిన వాటిని కవర్ చేసుకోవడానికి వచ్చారు. సో ఇది నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్తాను. అలాగే మీ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా చిన్న కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియో నేను చెప్పే వీడియో మీకు నచ్చినట్లయితే, నచ్చుతుందనే ఖచ్చితంగా అనుకుంటున్నాను, నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక మనం మెయిన్ కంటెంట్లోకి వెళ్తే, సో ఓవరాల్గా వీళ్ళు వచ్చిన తర్వాత హౌస్లో ఇంత చేంజ్ వచ్చింది. గంగవ్వ కూడా పొద్దున్నే అందరినీ లేపుతుంది, లేండి ఏది 11 అంటుంది, ఇంకా పండుకుంటారా లేండి అంటుంది. సో లేకపోయేసరికి పండ్రి అని చెప్పి ఆయన తెలంగాణ యాస ఎంత చక్కగా మాట్లాడుతున్నారంటే, సో ఇంతకుముందు గంగవ్వకి ఇప్పుడు గంగవ్వకి తేడా ఏంటంటే, అప్పుడు కొంచెం బెరుకుగా ఉండేవారు. సో కొంచెం కాళ్ళ నొప్పులు వస్తున్నాయని కొంచెం ఇలా ఉండేవారు. ఇప్పుడు గంగవ్వకి ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఇక్కడ బిగ్ బాస్ హౌస్లోనే కాదు, బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వెళ్ళిన తర్వాత బయట కంట్రీస్కి వెళ్ళారు, చూశారు, అన్ని వచ్చారు. సో ఇక్కడికి వచ్చాక కూడా తన కాన్ఫిడెన్స్ వచ్చింది. ఆ కాన్ఫిడెన్స్ ఖచ్చితంగా గంగవ్వలకు అనిపిస్తుంది. అసలు గంగవ్వ వస్తున్నప్పుడు అందరం కూడా అదే అనుకున్నాం, ఏంటి గంగవ్వని మళ్ళీ తీసుకొస్తున్నాడు, వారం 2 రోజుల తర్వాత వెళ్ళిపోతానని పంపించేసడానికి ఏదో అనుకున్నాం. కానీ ఆ రోజు వచ్చిన వెంటనే ఆడిన టాస్క్ అటు హౌస్ మేట్స్ కానీ ఇటు మనకు కానీ కళ్ళు బయలుగా మీలో వెప్పదీసేసినట్టు చేసేసింది. అంత చక్కగా ఆడింది. ఓ గంగవ్వ ఉండొచ్చు, గంగవ్వ ఉండాలి అన్నట్టుగా సిచ్యువేషన్ వచ్చింది. అసలు ఈ రోజు ఎలాంటి సిచ్యువేషన్ వచ్చింది అంటే, ఈ రోజు నామినేషన్స్ అయిపోయిన తర్వాత ఆల్రెడీ వీళ్ళు గంగవ్వకి అందరికి వేసేసిన లిస్టులో చూస్తే గంగవ్వే అన్అఫిషియల్గా చూస్తే గంగవ్వ హై రేంజ్లో ఉందంట. అలా ఉంది అక్కడ. సో అలా ఉంది గంగవ్వ. అయితే ఫిజికల్ టాస్క్లు ఎన్ని ఆడతారు, తన హెల్త్ ఎంతవరకు సక్సెస్ అవుతుంది, ఎంతకాలం ఉంటారు, ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఓవరాల్గా అయితే గంగవ్వ సూపర్గా ఉన్నారు. అంటే 0 ఎక్స్పెక్టేషన్స్ నుంచి వచ్చిన గంగవ్వ మాత్రం అందరికీ కనువిప్పు చేసినట్టు చేశారు. ఓవరాల్గా మిగతా వాళ్ళని అబ్జర్వ్ చేస్తే, అంటే ఒరిజినల్గా ఫిజికల్గా కానీ లేకపోతే ఇది కానీ గేమ్ పరంగా అర్థం చేసుకుని ఆలోచించే వాళ్ళు కానీ, సో ఇవన్నీ చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మెహబూబ్ గురించి మాట్లాడుకుంటే, మెహబూబు సీజన్ 4లోని మెహబూబ్ మీద వచ్చిన ఒక నెగిటివ్ టాక్ మనందరికి తెలిసిందే. సోహెల్ మెహబూబ్ కలిసి ఫాల్తు గేమ్ ఆడారని, వాళ్ళు బచ్చీలా 3 అని చెప్పి సైడ్ చేశాడని చెప్పి, ఇలాంటివన్నీ చాలా నెగిటివిటీ వచ్చేసింది. అయితే ఆ నెగిటివిటీని పోగొట్టుకోవడానికి వచ్చాడా, లేదు అంటే ఆపర్చునిటీ మళ్ళీ వచ్చింది కదా అని వచ్చాడా అనేది పక్కన పెట్టేస్తే, మెహబూబు అంత యాక్టివ్గా కనిపించట్లేదు. మేబీ తను అబ్జర్వ్ చేస్తున్నాడా, లేదు అంటే అంత అగ్రెసివ్గా ఉండకూడదు, సో నెమ్మదిగా నిదానంగా ఉండాలి, పాతవి గెలక్కోకుండా ఉండాలి, ఓవర్ అగ్రెసివ్నెస్ అవ్వకూడదు అని ఆలోచిస్తున్నాడు, నెగిటివిటీ పోయే వరకు కొంచెం ఇలాగే ఉండాలి అని వచ్చాడో అర్థం కావట్లేదు. ప్రస్తుతానికైతే అనుకున్న దానికన్నా అంత హుషారు. అంటే 2-3 రోజులు మనం ఏం చెప్పలేం, కానీ బట్ ఈవెన్ దో చూడండి, మన టేస్టీ తేజని చూస్తే యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉన్నాడు, ఎటువంటి మార్పులు లేవు. రోహిణి యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉంది, ఎటువంటి మార్పులు లేవు. అవినాష్ యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉన్నాడు, ఎటువంటి మార్పులు లేవు. హరితేజ గారు యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉన్నారు, ఎటువంటి మార్పులు లేవు. ఒక్క మెహబూబు ఇంకా మన గౌతంలోనే కొన్ని చేంజెస్ కనిపిస్తున్నాయి నాకైతే. మెహబూబ్లో ఈ చేంజ్ కనిపించింది. మరి రాను అంటే యాక్టింగ్ కానీ లేకపోతే ఎమోషన్స్ కంట్రోల్ చేసుకొని ఉండడం కానీ బిగ్ బాస్ హౌస్లో సాధ్యం కాదు. సో ఒరిజినాలిటీ అయితే బయటకు వచ్చేస్తుంది, అది ఎప్పుడు వస్తుందనే చూడాలి. సో ఒరిజినల్ ఆట ఆడి ఒరిజినల్గా ఆడితేనే బిగ్ బాస్ హౌస్లోని కంటిన్యూ అవ్వగలరు. నెక్స్ట్ గౌతమ్ కూడా సీజన్ 7లో నెగిటివిటీతో బయటకు వచ్చాడు. అటు శివాజీ గారితో బిహేవ్ చేసిన విధానం కానీ కొన్ని సిచ్యువేషన్స్ అది బాగా నెగిటివిటీ పడిపోయింది. దాన్ని కవరప్ చేసుకోవడానికి అట్ ద సేమ్ టైం సినిమా దాని గురించి వచ్చాడు కాబట్టి ఇవన్నీ బ్రెయిన్లో పెట్టుకొని క్యాలిక్యులేషన్స్ చేసుకుని ఆలోచిస్తున్నాడో ఆడుతున్నాడో తెలియదు. కానీ గౌతమ్ కూడా ప్రస్తుతానికైతే కొంచెం సైలెంట్గా ఉన్నాడు. జూమ్ అని ఉండే గౌతమ్ కొంచెం సైలెంట్గా ఉన్నాడు. అది కూడా కూడా రావడం తన గేమ్ నామినేషన్స్ స్టార్ట్ చేసినప్పుడు సో యష్మికి కానీ విష్ణుకి కానీ వాళ్ళకి సజెషన్స్ ఇచ్చాడు. అంటే ఎలా ఉండాలి, మీరు మాట్లాడేటప్పుడు మీరు ఏంటంటే ఇక్కడ ఒక మాట మాట్లాడుతున్నారు, అక్కడ ఒక మాట్లాడుతున్నారు, కానీ మీరు ఒక్కొక్క విషయంలో మర్చిపోతున్నారు. ఏంటంటే మైకులు తీసి మాట్లాడుతున్నారు, వినిపించదేమనుకుంటున్నారు, కానీ మీరు మైకులు తీసి మాట్లాడినా సరే బయటకు ఆ మాటలు వచ్చేస్తున్నాయి. సో బీ కేర్ఫుల్ అని చెప్పి వాళ్ళకి సజెషన్స్ ఇస్తూ, సో వాళ్ళకి దగ్గరయ్యే ప్రయత్నం కానీ లేదు అంటే ఆటని ఇలా ఆడండి అని చెప్పి, అంటే ఓవరాల్గా మనం అబ్జర్వ్ చేస్తే గౌతమ్ చేసింది ఏంటంటే, అటు లోపల ఉన్న కంటెస్టెంట్స్కి సజెషన్ ఇచ్చాడు, అలాగే
బిగ్ బాస్ గేమ్ ఇంప్రూవ్మెంట్ BB8 కొంచెం డల్గా ఉంది కాబట్టి దాని ఇంప్రూవ్మెంట్కి ఏంటంటే నెగిటివ్ పాయింట్స్ ఉన్నాయి అవి చెప్పడానికి ట్రై చేశాడు. అది చాలా చాలా బాగా చేశాడు. ఇంకా నామినేషన్స్ దగ్గరికి వస్తే మరి అంత స్ట్రాంగ్గా చెప్పలేదు. మేబీ ఫస్ట్ వీక్ అని ఏమో, లేదు అంటే లాస్ట్ టైం ఉన్నాను అంటే ఆ డిస్కషన్స్లో కూడా చెప్పాడు, నేను లాస్ట్ టైం కూడా కొంచెం నెగిటివ్ అయ్యాను, సో దాన్ని సరి చేసుకోవాలి, అంత నెగిటివ్ అవ్వద్దన్న డిస్కషన్ కూడా వచ్చింది. మనకి కట్ చేస్తారు లైవ్లో. సో ఆ నెగిటివిటీని కవర్ చేసుకొని మళ్ళీ ఎక్కువ నెగిటివిటీ వచ్చింది అనుకో, సినిమా ఒకటి ఉంది, ఇవన్నీ ఆలోచించుకొని కొంచెం కామ్గా ఉందామని అనుకుంటున్నాడేమో ప్రస్తుతానికి. సో అది చూడాలి. ప్రస్తుతానికి అయితే గౌతమ్కి ఉన్నంత అగ్రెసివ్నెస్ ఇంకా కనిపించట్లేదు. కాకపోతే ఇద్దరు గౌతమ్ కానీ మెహబూబ్ కానీ వీళ్ళిద్దరూ కూడా స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ అప్ప. వాళ్ళు ఒరిజినల్ గేమ్ ఆడితే శివాజీ గారు నయన్ పవన్కి చెప్పినట్టు ఏదైనా సరే ఒరిజినల్గా ఉండవు, ఒరిజినల్గా ఆడు, ఫెయిర్గా ఉండాలి, ఫెయిర్గా ఆడితే చక్కగా ఉంటావు అని చెప్పినట్టు వీళ్ళు ఫెయిర్గా ఉండి ఒరిజినల్గా వీళ్ళు ఆడితే మాత్రం చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్స్. తర్వాత టేస్టీ తేజ బుర్ర ఎంత వాడాలో అంత వాడేస్తాడు. టేస్టీ తేజ ప్లానింగ్లో కానీ పాలిటిక్స్ ఇన్ ద సెన్స్ అక్కడ ఇక్కడ కొంచెం బ్యాలెన్స్ చేసుకుంటూ చెప్తుంటాడు కబుర్లు. సో అలా చెప్పడంలో కానీ లేకపోతే ఆటను అర్థం చేసుకునే విధానంలో కానీ టేస్టీ తేజ చాలా చాలా బాగా అర్థం చేసుకుంటాడు. ఆ విధంగా మాత్రం టేస్టీ తేజ ముందుకెళ్తాడు. ఫిజికల్ టాస్క్ అంటారా, మనం చెప్పలేము, తన పర్సనల్ అంత సహకరించదా మనకు తెలిసిందే. కానీ ఎంటర్టైన్మెంట్ చేస్తాడు. అవతల వాడికి మెంటల్ కాంపిటీషన్ ఇస్తాడు టేస్టీ తేజ. ఇంక నయన్ పవన్ గురించి మనం 1 వీక్ చూసాం కాబట్టి అవన్నీ నయన్ పవన్ గురించి అంతే ఎక్స్పెక్టేషన్స్. ఇలా ఉండబోతుందేమో, ఇలా ఆడబోతుందేమో అని అనుకోవడమే తప్ప ఆడింది మనం ఎక్కడ చూడలేదు. 1 వీక్లో పెద్దగా ఆడలేదు, కానీ లోపల కండిషన్స్ బాగానే ఉండేది, స్ట్రాంగ్ అమ్మాయి అని అనిపించింది అందరికీ ఇక్కడ. కానీ తన స్ట్రెంత్ ఎక్కడ, తన వీక్నెస్ ఏంటి అనేది మనం చూడలేదు. కొన్ని వారాలు ఉంటేనే మనకు తెలుస్తుంది. సో నయన్ పవన్ గురించి మన ఎక్స్పెక్టేషన్స్ అంత చేయలేము, కానీ అలా అని అంత వీక్ కంటెస్టెంట్ అయితే కాదు. సో ఇంకా రోహిణి, అవినాష్, హరితేజ వీళ్ళందరూ కూడా ఒకేలాగే అనిపిస్తున్నారు. గంగవ్వ కూడా సో కొంతకాలం వరకు ఉంటారు. సో అంతే అది. సో అయితే నేను అనుకున్నంత వరకు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్లో వచ్చిన వాళ్ళని మెహబూబు ఫుల్ మర్చిపోయాను. మెహబూబు నామినేషన్స్ అయినప్పుడు అబ్జర్వ్ చేశారు మీరు, మెహబూబ్ కూడా చాలా స్ట్రాంగ్గా మాట్లాడాడు. అక్కడ మాత్రం మెహబూబ్ స్ట్రాంగ్గా మాట్లాడాడు. యష్మితోని నామినేషన్స్ అవుతున్నప్పుడు మెహబూబు డిస్కషన్ యష్మితో మాత్రం చాలా బాగా తీసుకొచ్చాడు. సీతతో కూడా హాస్పిటాలిటీ గురించి కానీ మీరు మమ్మల్ని సరిగ్గా మాట్లాడలేదు, సో ఏదైనా మాట్లాడుతున్నప్పుడు యష్మికి మెహబూబ్కి జరిగిన డిస్కషన్లో కూడా సో వింటున్నావా, నేను చెప్పేది విను, ముందు వినడం నేర్చుకో, సో ఇలాగా కొంచెం వాయిస్ రేజ్ చేశాడు. అసలు అట్ ద సేమ్ టైము నేను చెప్పిన దాన్ని అర్థం చేసుకోండి అంటే తర్వాత చెప్పాడు, మేము చెప్పింది అర్థం చేసుకుంటే మీరు ఎలా ఆడాలో మీకు అర్థమవుతుంది అని కూడా చెప్పారు. అంటే వీళ్ళందరూ కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చిన వాళ్ళందరూ కూడా ఒకటి ఏమనుకున్నారంటే మనం హింట్స్ ఇద్దాం, హింట్స్ ద్వారా వాళ్ళ గేమ్ ఇంప్రూవ్ అవుతుంది, ఇంప్రూవ్ అయితే ఇంప్రూవ్ అయ్యారు, లేదంటే మనం ఏం చేయలేం. సో ఎక్కడెక్కడ తప్పులు చేస్తున్నారు అనేది మాత్రం చెప్పాలి అనుకున్నారు, అందరూ చెప్పేస్తారు. సో ఇదండి ఓవరాల్గా. ఇంకా మనకి రోహిణి దగ్గరికి వస్తే రోహిణి కూడా మాటలతో యుద్ధం అయితే బాగా చేస్తుంది. ఫిజికల్ టాస్క్లు అవి అంటే మాత్రం లాస్ట్ టైం లాగే నేను అనుకోవడం అయితే కొన్ని వీక్స్ వరకు ఉండి తర్వాత అయితే కాంపిటీషన్ ఇవ్వలేదు, ఎందుకంటే ఆల్రెడీ ఉన్న వాళ్ళు కూడా చాలా స్ట్రాంగ్ అయిపోయారు. ఈ వీక్ సీత ఎలిమినేట్ అవ్వచ్చు అనే ఛాన్సెస్ ఉన్నాయంటున్నారు. ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్సే ఉన్నారు అక్కడి వరకు వచ్చేసరికి. సో వీళ్ళు మళ్ళీ వాళ్ళతో ఫైట్ చేసి వచ్చే ప్రాసెస్లో వీళ్ళ పెర్ఫార్మెన్స్ ఇంకా రాదు ముందుకి, అంతలో వాళ్ళు స్ట్రాంగ్ అయిపోయారు. ఆ విధంగా వీళ్ళు వైల్డ్ కార్డ్ నెక్స్ట్ వీక్ నుంచి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ నుంచి కూడా ఒక్కొక్కరు వెళ్ళిపోవడం స్టార్ట్ అవుతుంది. సో ఆ విధంగా చూసుకుంటే రోహిణి కానీ, హరితేజ కానీ, గంగవ్వ తర్వాత ఉంటుంది, నెక్స్ట్ ఫస్ట్ వీక్లోనే ఎలిమినేట్ అవ్వరు, ఇలా ఉంటారు టేస్టీ తేజ. సో మధ్యలో ఒకరిద్దరు పాత వాళ్ళు యాడ్ అవుతారు వెళ్ళిపోవడం లిస్ట్లో, ఇలా ఉంటుంది ఓవరాల్గా. సో ఇదండి నార్మల్గా అయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ నుంచి నేనైతే అనుకోవడం మెహబూబు, గౌతమ్, తర్వాత ఉంటే గింటే టేస్టీ తేజ. నయన్ పవన్ తన పెర్ఫార్మెన్స్ నిజంగా శివాజీ గారు అనుకున్నట్టుగా లేకపోతే అందరూ అనుకున్నట్టుగా తన పెర్ఫార్మెన్స్ చూస్తే నయన్ పవన్ ఉంటే ఉండొచ్చు. సో తను ఎంతవరకు ఇస్తుంది అనేది మనం ప్రెడిక్ట్ చేసి మనం తనని తోపు తురుము క్యాండిడేట్ అని అనుకోవడానికి అయితే లేదు. సో ఓవరాల్గా ఇది మీకేమనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి. టేక్ కేర్, బాయ్.